బ్రేకింగ్ చూస్తున్నాం. కొద్ది రోజులుగా హైదరాబాద్లో పలు రెస్టారెంట్స్పై ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడుల్లో నమ్మలేని నిజాలు వెలుగు చూశాయి. ఈ తనిఖీలో చాలా రెస్టారెంట్లు, స్వీట్ హౌసెస్, హోటల్స్లో నాణ్యత లేని పదార్థాలను గుర్తించినట్లు నిర్ధారించారు. కొన్ని సంస్థలకు ఫైళ్లు కూడా విధించి వార్నింగ్ ఇచ్చారు. అయినా కూడా కొన్ని హోటల్స్లో తీరు మార్చలేదు. నిన్న రాజేందర్ హోటల్లోని ఎస్వీఎం గ్రాండ్ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీల్లోనూ యాజమాన్యం నిర్లక్ష్యం బయటపడింది. నిల్వ ఉంచిన మాంసాన్ని వేడి చేసి సర్వ్ చేసినట్లు తేల్చారు. భారీగా జరిమానా విధించారు. మరోసారి ఇలా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎస్వీఎం గ్రాండ్ హోటల్లో జరిగిన దారుణ ఘటనపై బీఆర్కే న్యూస్ వరుస ప్రసారాలు చేసింది. మళ్లీ ఇవాళ కూడా ఎస్వీఎం గ్రాండ్ హోటల్ నిర్వహణపై బీఆర్కే న్యూస్ దృష్టి పెట్టింది. అక్కడికి వెళ్లి తాజా పరిస్థితిని తెలుసుకుని ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో బీఆర్కే న్యూస్ ప్రతినిధిని అడ్డుకునే ప్రయత్నం చేశారు హోటల్ యాజమాన్యం. అధికారుల ఆదేశాల తర్వాత పరిస్థితిని తెలుసుకుంది. ఇందుకు స్పందించిన సదరు హోటల్ నిర్వాహకులు తాము కట్టిన 50,000 జరిమానా కట్టడంతో పాటు నిబంధనల్ని ఫాలో అవుతున్నామని చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి, ఎస్వీఎం గ్రాండ్ హోటల్ దగ్గర తాజా పరిస్థితి ఏ విధంగా ఉంది? రైట్ కిరణ్మయి, ఎస్వీఎం గ్రాండ్ హోటల్కి సంబంధించి నిన్ననే ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే తనిఖీలు చేపట్టడం, అందులో కొంతవరకు కుళ్ళిపోయిన ఆహారం కావచ్చు, పాడైపోయిన పదార్థాలు కూడా బయటపడడం అయితే జరిగింది. దీనికి సంబంధించి అటు హోటల్ యాజమాన్యానికి ప్రశ్నించినప్పుడు వారు ఇచ్చిన సమాధానం ప్రకారం అనుకోకుండా అట్లాంటివన్నీ జరిగాయండి. యాక్చువల్గా అది నిన్న చేసిన ఆహారము, సో ఈరోజు కూడా నార్మల్గా చేసి పెడదాము అని అనుకున్నాము, కానీ ఇలాంటి పనులు మేము ఇంతవరకు ఎప్పుడు చేయలేదంటూ కూడా వారు వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. అంతేకాకుండా ఈ విషయం పైన అయితే ఫుడ్ సేఫ్టీ అధికారుల వద్దకు కూడా బీఆర్కే న్యూస్ వెళ్ళడం జరిగింది. వారిని యొక్క హోటల్కి సంబంధించిన పూర్తి వివరాలు అడిగి తెలుసుకోవడం కూడా జరిగింది. అయితే అక్కడ ఉన్న అధికారులు ఏం చెప్పారంటే, పూర్తి స్థాయిలో కూడా మేము ఆ హోటల్ని తనిఖీ చేయడం అయితే జరిగింది, అంతా కూడా క్లీన్గానే ఉంది, కాకపోతే కొంత ఆహారం మాత్రం వారు పాడైపోయింది పెట్టే ప్రయత్నం చేశారు. ఇట్లాంటి పనులు చేస్తే గనక కఠిన చర్యలు తీసుకుంటామని కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు జరిగిన ఈ నష్టానికి కూడా పూర్తి స్థాయిలో తాము 50,000 రూపాయల జరిమానాన్ని కూడా వేశాము అంటూ కూడా రిసిప్ట్లను బీఆర్కే న్యూస్కి అందించడం జరిగింది. అండ్ అంతేకాకుండా మరోసారి ఇట్లాంటివి జరిగితే మాత్రం హోటల్ సీజ్ చేస్తాము, అంతేకాకుండా జైలుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుందనే వార్నింగ్ని కూడా ఆ యొక్క రెస్టారెంట్ యాజమాన్యానికి తెలపడం అయితే జరిగింది. కేవలం ఎస్వీఎంలోనే కాకుండా హైదరాబాద్ నగర పరిధిలో పూర్తి స్థాయిలో గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కావచ్చు, కొన్ని పేపర్స్లలో కావచ్చు, ఏవైతే హోటల్స్లలో పురుగులు వస్తున్నాయి, అంతేకాకుండా పాములు వస్తున్నాయి అని వింటున్నామో, ఇట్లాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి, తాము ఎలాంటి హోటల్స్కి పర్మిషన్ ఇచ్చాము, ఎలాంటి రెస్టారెంట్లకు పర్మిషన్స్ ఇచ్చాము, అసలు ఏం జరుగుతుంది, ప్రజలకు నాణ్యమైన ఫుడ్ అందుతుందా లేదా అనే విషయాన్ని పూర్తి స్థాయిలో తెలుసుకునేందుకే ఈరోజు మేము తనిఖీలు చేపడుతున్నాము. ఇలాంటి తనిఖీలు ప్రతిసారి కూడా చేపడతామని కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే అవినీతి ఇట్లా ఏదైతే ఫుడ్కు సంబంధించి నాణ్యత లేని ఫుడ్ అందిస్తారో అలాంటి వాళ్లకు కఠిన చర్యలు తప్పవంటూ కూడా వారు హామీ ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా కొద్ది రోజుల్లో మరికొన్ని హోటల్స్ పైన కూడా ఇవే రైట్స్ కూడా కొనసాగుతాయి. అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి వారికి కూడా జరిమానా విధించాలా, లేకపోతే ఆ యొక్క హోటల్స్ని కావచ్చు, స్వీట్ షాప్లైనా కావచ్చు, సీజ్ చేయడం అయినా జరుగుతుందని అయితే క్లియర్ కట్గా వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. కిరణ్ మరి రైట్ లిఖిత, థ్యాంక్ యూ.